దీపావళికి స్పెషల్ పప్పు చెక్కలు. ఈ పప్పు చెక్కలు చేసుకోండి, చాలా చాలా బాగుంటుంది. హాట్గా ఉంటుంది. ఇంటి దగ్గర పిల్లలు సెలవులప్పుడు ఈ పప్పు చెక్కలు ఇవ్వండి, చాలా ఆనందిస్తారు. చాలా బాగుంటుంది. సింపుల్గా అయిపోతుంది. ఎక్కువ కష్టం కూడా లేదు, ఎక్కువ ఐటమ్స్ కూడా లేదు. ఈ పప్పు చెక్కలు చాలా గుల్లగా ఉంటాయి, టేస్ట్ కూడా ఉంటాయి, ఎక్కువ కారం కూడా ఉండదు. ఒక్కసారి మీరు కూడా చూసి ట్రై చేయండి పప్పు చెక్కల్ని. ఇప్పుడు ఒక 5 గ్లాసులు వాటర్ తీసుకున్నాను. ఇలా 5 గ్లాసులు వాటర్ తీసుకొని బాయిల్ చేసుకోవాలి. ఇందులో ఒక హాఫ్ కప్పు పెసరపప్పు వేసుకోవాలి. పెసరపప్పు కొంచెం బాయిల్ అయితే సరిపోతుంది. ఇందులోనే 3 పచ్చిమిరపకాయలు, అల్లం మిక్సీ వేసుకోవాలి. కొంచెం కరివేపాకు కలిపి అది కూడా వేసేసుకోండి. చిన్న ముక్క బటర్ కూడా వేసుకోవాలి. బటర్ లేకపోతే ఆయిల్ అయినా వేసుకోవచ్చు. రుచికి తగినంత సాల్ట్ వేసుకోవాలి. సాల్ట్ చూసుకొని మీరు వేసుకోండి. ఇందులోనే వాము 1 స్పూన్ వేసుకోవాలి. ఒక 3 స్పూన్ల వరకు నువ్వులు కూడా వేసుకోవాలి. నువ్వులు వేస్తే టేస్ట్ బాగా వస్తుంది. అంతా కూడా ఇలా బాయిల్ అయ్యే వరకు ఒక 5 నిమిషాలు కలిపేసుకోండి. ఎక్కువ బాయిల్ అయ్యే అవసరం లేదు. ఇప్పుడు 5 గ్లాసులు వాటర్ తీసుకున్నాను. 3 గ్లాసులు పిండి వేసుకోవాలి. 5 గ్లాసులకి 3 గ్లాసులు పిండి. గ్లాసుకి గ్లాసు పావు చొప్పున, గ్లాసున్నర చొప్పున సరిపోతుంది. లో ఫ్లేమ్లో పెట్టుకొని పిండి అంతా కూడా ఇలా కలుపుకోవాలి. అడుగు పట్టకుండా ఉంటుంది. లో ఫ్లేమ్లో పెట్టుకొని ఇలా కలుపుతూనే ఉండాలి పిండిని. చూసారు, పిండి అంతా కూడా ఈ వాటర్కి కరెక్ట్గా సరిపోయింది, పర్ఫెక్ట్గాను. ఇప్పుడు అదంతా కూడా ఒక పళ్ళెంలో తీసుకొని పళ్ళెంలో వేసుకోవాలి. మనకి ముద్ద ఆరకముందే మన చేతికి తడి చేసుకొని కలుపుతూనే ఉండాలి. ఎందుకంటే ముద్ద ఆరకూడదు. ఇలా చేతికి తడి చేసుకొని పెద్ద పెద్ద ఉండలు చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఒకవేళ మీకు ఆరిపోతుందని తెలిస్తే తడి క్లాత్ వేసుకోండి. తడి క్లాత్ వేసుకొని ఉంచుకోవాలి. లేదా వెంటనే చేసేస్తానంటే ప్రాబ్లమే లేదు. ముద్ద ఆరకూడదు. ఇలా మీరు వెంటనే చేసుకుంటే ఈ సైజు ఉండలు చుట్టుకోండి. అన్నీ కూడా ముందు ఒకసారి ఉండలు చుట్టేసి ఉంచుకోవాలి. ఇలాగ చుట్టుకోండి. ఇప్పుడు ఈ విధంగా ఈ ముద్దనంతా కూడా ఇలా ఉండలన్నీ చుట్టేసుకోవాలి. చుట్టేసుకొని ఇప్పుడు పక్కన పెట్టుకోండి. ఒక కవర్ తీసుకొని ఆ కవర్ మీద ఇలా వేసుకోవాలి. దీని మీద ఇంకొక కవర్ కూడా వేసుకోవాలి. వేసుకొని ఇలాగ కప్పుతో ఫ్రెష్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ కవర్లో తీసినవన్నీ ఒక ప్లేట్ తీసుకోవాలి. ఈ ప్లేట్లోనే ఇలాగా అన్నీ కూడా ఇలా చేసుకొని ఉంచుకోవాలి ఒక పక్కనే. ఇప్పుడు ఆయిల్ వేసుకొని ఆయిల్ బాగా వేడైన తర్వాత ఒకటికొకటి ఇలా వేసుకోవాలి. ఇవి ఎంత బాగా వేగితే అంత టేస్ట్గా ఉంటుంది. చూసారా, ఇవి శుభ్రంగా వేగిపోయేవి. ఇలా వేగితే కరకరలాడుతాయి, టేస్ట్ బాగుంటుంది. అన్నీ కూడా ఇలా తీసేసుకొని
అన్నీ ఇలా తీసేసుకొని ఉంచుకోవాలి. ఒక అరగంట వరకు బయట ఇలాగ ఉంచుకొని ఒక డబ్బా తీసుకొని ఆ డబ్బాలోనే వేసుకోవాలి. ఒక నెల రోజుల వరకు ఉంటుంది. మీకు నచ్చితే నా ఛానల్ షేర్ చేయండి.